2003లో బయటపడిన తెల్గి స్టాంప్ పేపర్ స్కామ్ భారతదేశం యొక్క అత్యంత క్లిష్టమైన మరియు సాహసోపేతమైన ఆర్థిక మోసాలలో ఒకటిగా నిలిచింది. ఈ విస్తృతమైన పథకం మధ్యలో అబ్దుల్ కరీం తెల్గి అపూర్వమైన స్థాయిలో నకిలీ స్టాంప్ పేపర్ ఆపరేషన్కు సూత్రధారి. తెల్గి తెలివితేటలు మరియు చాకచక్యాన్ని అర్థం చేసుకోవడానికి మేము స్కామ్ యొక్క వివరాలను లోతుగా పరిశోధించాలి, దాని మూలాలు, అమలు మరియు భారతీయ ఆర్థిక మరియు న్యాయ వ్యవస్థలపై అది చూపిన ప్రభావాన్ని గుర్తించాలి. తెల్గి స్టాంప్ పేపర్ స్కామ్ నేపథ్యం మరియు మూలాలు. తెల్గి స్టాంప్ పేపర్ స్కామ్ యొక్క మూలాలను 2000ల ప్రారంభంలో అబ్దుల్ కరీం తెల్గి నకిలీ స్టాంప్ పేపర్లను తయారుచేసి వాటి అమ్మకం ద్వారా విపరీతంగా లాభం పొందేందుకు ఒక ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించాడు. అబ్దుల్ కరీం తెల్గి ఏ ప్రొఫైల్. అబ్దుల్ కరీం తెల్గి భారతదేశంలోని కర్ణాటకలోని ఖానాపూర్ అనే చిన్న పట్టణానికి చెందినవాడు. అతని ప్రారంభ జీవితం నిరాడంబరమైన మార్గాల ద్వారా గుర్తించబడింది, కానీ అతని నేరపూరిత మేధావి త్వరలో స్పష్టంగా కనిపించింది. తెల్గి స్టాంప్ పేపర్ల లాభదాయక ప్రపంచంపై ముందు పాఠశాల నుండి తప్పుకున్నాడు మరియు వివిధ అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డాడు. స్టాంప్ పేపర్ మార్కెట్. ఆస్తి విక్రయాలు, ఒప్పందాలు మరియు ఆర్థిక లావాదేవీలతో సహా వివిధ లావాదేవీలను చట్టబద్ధంగా ధృవీకరించడానికి భారతదేశంలో స్టాంప్ పేపర్లు అవసరం. స్టాంప్ పేపర్ మార్కెట్ ఒక ముఖ్యమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను సూచిస్తుంది, ఇది మోసానికి ఆకర్షణీయమైన లక్ష్యంగా మారింది. విస్తృతమైన నకిలీ ఆపరేషన్. తెల్గి యొక్క స్కామ్ దాని పూర్తి సంక్లిష్టత మరియు అధునాతనతతో వర్గీకరించబడింది. ఇందులో నకిలీలు, ఏజెంట్లు మరియు పంపిణీ మార్గాల విస్తృత నెట్వర్క్ ఉంది. ఫోర్జింగ్ టెక్నిక్స్. నిజమైన స్టాంప్ పేపర్ల రూపాన్ని మరియు భద్రతా లక్షణాలను అనుకరించేందుకు తెల్గి యొక్క నకిలీ ఆపరేషన్ అత్యాధునిక సాంకేతికత మరియు ప్రింటింగ్ పరికరాలను ఉపయోగించింది. వివరాలకు ఈ శ్రద్ధ. గుర్తించడం సవాలుగా మారింది. ఏజెంట్ల నెట్వర్క్. భారతదేశంలోని పలు రాష్ట్రాలలో నకిలీ స్టాంప్ పేపర్లను పంపిణీ చేయడానికి తరచుగా లంచం మరియు బలవంతం ఉపయోగించి తెల్గి విస్తృతమైన ఏజెంట్ల నెట్వర్క్ను నియమించుకున్నాడు. ఈ ఏజెంట్లు అధిక స్థాయి విచక్షణతో పని చేయడంతో అక్రమ పత్రాలను గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది. స్కామ్ని విప్పడం, పరిశోధనలు మరియు అరెస్టులు. తెల్గి స్టాంప్ పేపర్ స్కామ్ యొక్క అసమానమైన స్థాయి చివరికి చట్టాన్ని అమలు చేసే సంస్థల దృష్టిని ఆకర్షించింది. ఆపరేషన్ పరిధిని బహిర్గతం చేయడానికి వరుస దర్యాప్తులు మరియు అరెస్టులు ప్రారంభమయ్యాయి. ప్రాథమిక పరిశోధనలు. పూణేలో నకిలీ స్టాంప్ పేపర్లను తీసుకెళ్తున్న కొంతమంది వ్యక్తులను పోలీసులు పట్టుకోవడంతో ఈ కేసులో మొదటి ముఖ్యమైన పురోగతి వచ్చింది. ఇది విస్తృత దర్యాప్తుకు దారితీసింది. ఇది కుంభకోణం యొక్క విస్తారమైన పరిధిని వెలికితీసింది. దేశవ్యాప్త చిక్కులు. పలు రాష్ట్రాల్లో జరిగిన లావాదేవీల్లో తెల్గి నకిలీ స్టాంప్ పేపర్లను ఉపయోగించారని, న్యాయ, ఆర్థిక రంగాల్లో దేశవ్యాప్తంగా సంక్షోభం ఏర్పడిందని దర్యాప్తులో తేలింది. తెల్గి అరెస్ట్. 2001లో రాజస్థాన్లోని అజ్మీర్లో అబ్దుల్ కరీం తెల్గిని చివరకు అరెస్టు చేశారు. అతని అరెస్టు ఈ కేసులో ఒక ముఖ్యమైన మలుపుగా గుర్తించబడింది, ఎందుకంటే పరిశోధకులు ఆపరేషన్ యొక్క చిక్కులను ఒకదానితో ఒకటి కలపడం ప్రారంభించారు. చట్టపరమైన పోరాటాలు అండ్ సంక్లిష్టతలు. తెల్గి స్టాంప్ పేపర్ స్కామ్ దానితో అనేక చట్టపరమైన సంక్లిష్టతలను తెచ్చిపెట్టింది. దాని సుదూర పరిణామాలు మరియు న్యాయాన్ని నిర్ధారించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని న్యాయ విచారణల్లో. తెల్గి విచారణలో ఫోర్జరీ, కుట్ర మరియు వ్యవస్థీకృత నేరాలతో సహా అనేక ఆరోపణలు ఉన్నాయి. నకిలీ స్టాంప్ పేపర్ల యొక్క భారీ పరిమాణం మరియు ప్రమేయం ఉన్నవారిని ప్రాసిక్యూట్ చేయవలసిన అవసరం కారణంగా చట్టపరమైన ప్రక్రియ చాలా గందరగోళంగా ఉంది. సాక్షులు మరియు ఇన్ఫార్మర్లు. తెల్గి మరియు అతని సహచరుల ప్రాసిక్యూషన్లో అనేకమంది సాక్షులు మరియు ఇన్ఫార్మర్లు కీలక పాత్రలు పోషించారు. స్కామ్ నెట్వర్క్లోని కొంతమంది వ్యక్తులు చట్ట అమలుకు సహకరించారు. ఆపరేషన్ యొక్క అంతర్గత పనితీరుపై వెలుగునిస్తుంది. తెల్గి స్టాంప్ పేపర్ స్కామ్ ప్రభావం. తెల్గి స్టాంప్ పేపర్ స్కామ్ యొక్క పరిణామాలు తక్షణ ఆర్థిక నష్టాలను మించి విస్తరించాయి. ఇది భారతీయ సమాజంలోని వివిధ కోణాలపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. ఆర్థిక పతనం. ఈ కుంభకోణం భారత ప్రభుత్వానికి గణనీయమైన ఆర్థిక
నష్టాలను కలిగించింది. వేల కోట్ల, బిలియన్ల రూపాయలలో ఉంటుందని అంచనా. ఇది స్టాంప్ పేపర్ వ్యవస్థపై నమ్మకాన్ని కూడా వమ్ము చేసింది. చట్టపరమైన సంస్కరణలు. ఈ కుంభకోణం స్టాంప్ పేపర్ వ్యవస్థ యొక్క పునఃమూల్యాంకనాన్ని ప్రేరేపించింది మరియు భద్రతా లక్షణాలను మెరుగుపరచడం మరియు భవిష్యత్తులో జరిగే మోసాలను నిరోధించే లక్ష్యంతో సంస్కరణలకు దారితీసింది. పబ్లిక్ పర్సెప్షన్. తెల్గి కుంభకోణం యొక్క ధైర్యం మరియు స్థాయి చట్ట అమలు యొక్క ప్రభావం మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద ఎత్తున మోసాలకు గురికావడం గురించి ప్రశ్నలను లేవనెత్తింది. అబ్దుల్ కరీం తెల్గి తెలివితేటలు మరియు చాకచక్యం. అబ్దుల్ కరీం తెల్గి తెలివితేటలు మరియు చాకచక్యాన్ని నిజంగా అర్థం చేసుకోవడానికి, అటువంటి భారీ మరియు సంక్లిష్టమైన స్కామ్ను నిర్వహించడానికి మరియు కొనసాగించడానికి అతన్ని అనుమతించిన లక్షణాలు మరియు పద్ధతులను మనం పరిశీలించాలి. నకిలీల తయారీలో చాతుర్యం. నిజమైన వాటిని పోలి ఉండే నకిలీ స్టాంప్ పేపర్లను తయారు చేయడానికి అవసరమైన సాంకేతికతలు మరియు పరికరాలను అభివృద్ధి చేయడంలో మరియు మెరుగుపరచడంలో తెల్గి అద్భుతమైన చాతుర్యాన్ని ప్రదర్శించారు. వివరాలపై అతని శ్రద్ధ మరియు ఫోర్జరీలో పరిపూర్ణతను అనుసరించడం వల్ల నకిలీలను గుర్తించడం అధికారులకు కష్టమైంది. కాంప్లెక్స్ నెట్వర్క్ బిల్డింగ్. ఏజెంట్లు మరియు నకిలీల యొక్క విస్తారమైన నెట్వర్క్ను నిర్మించడంలో మరియు నిర్వహించడంలో తెల్గి యొక్క సామర్థ్యం అతని సంస్థాగత నైపుణ్యాలకు నిదర్శనం. అతను అనేక రాష్ట్రాలలో వ్యక్తులను నియమించుకున్నాడు మరియు ద్రవ్య ప్రోత్సాహకాలు మరియు బెదిరింపుల కలయిక ద్వారా వారి విధేయతను నిర్ధారించాడు. ఎగవేత మరియు మారువేషం. అతని నేర జీవితంలో తెల్గి తన గుర్తింపు మరియు స్థానాన్ని తరచుగా మార్చుకున్నాడు. అతన్ని పట్టుకోవడం చట్ట అమలుకు సవాలుగా మారింది. ఎక్కువ కాలం పట్టుకోకుండా తప్పించుకునే అతని సామర్థ్యం అతని చాకచక్యాన్ని ప్రదర్శించింది. న్యాయ వ్యవస్థ యొక్క తారుమారు. చట్టపరమైన మరియు బ్యూరోక్రాటిక్ ప్రక్రియలను తెల్గి తారుమారు చేయడం వల్ల స్కామ్ను సుదీర్ఘకాలం కొనసాగించేందుకు వీలు కల్పించింది. అతను లొసుగులను ఉపయోగించుకున్నాడు, తప్పుడు పత్రాలను ఉపయోగించాడు మరియు అతని నేర సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లడానికి అవినీతి అధికారులను నియమించాడు. అనుకూలత. అభివృద్ధి చెందుతున్న పరిస్థితులు మరియు చట్ట అమలు ఒత్తిడి నేపథ్యంలో తెల్గి అనుకూలతను ప్రదర్శించారు. వ్యూహాలను మార్చడంలో మరియు అతని ఆపరేషన్ని సర్దుబాటు చేయడంలో అతని సామర్థ్యం స్కామ్ యొక్క దీర్ఘాయువుకు దోహదపడింది. కంక్లూజన్. 2003 తెల్గి స్టాంప్ పేపర్ స్కామ్లో అబ్దుల్ కరీం తెల్గి ప్రమేయం అక్రమ ప్రయోజనాల కోసం ఉపయోగించినప్పుడు మానవ మేధస్సు మరియు చాకచక్యం యొక్క పరిధికి నిదర్శనంగా మిగిలిపోయింది. అతని సాహసోపేతమైన ఆపరేషన్, క్లిష్టమైన ఫోర్జరీ టెక్నిక్లు మరియు సుదీర్ఘకాలం పాటు విస్తృతమైన నెట్వర్క్ను కొనసాగించగల సామర్థ్యం భారతదేశ న్యాయ మరియు ఆర్థిక వ్యవస్థలపై చెరగని ముద్రవేసిన ఒక నేర సూత్రధారిని ప్రతిబింబిస్తాయి. కుంభకోణం యొక్క బట్టబయలు మరియు తెల్గి యొక్క చివరికి అరెస్టు పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలను పరిశోధించడం మరియు విచారించడంలో సంక్లిష్టతలను వెలుగులోకి తెచ్చింది. ఇది దేశం యొక్క న్యాయ మరియు ఆర్థిక రంగాలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీ మద్దతు మాకు చాలా అవసరం.